25 ఏళ్ల గులాబీ పండుగను దిగ్విజయం చేయడం కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కదం తొక్కుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేసేందుకు గులాబీ శ్రేణులంతా సై అంటున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఊరూరా వాడవాడలా ఎక్కడ చూసినా రజతోత్సవ సందడే కనిపిస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులకు క్షేత్రస్థాయిలో అద్వితీయమైన స్పందన లభిస్తోంది. జనమంతా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ నెల 27న ఎల్కతుర్తి వేదికగా జరగనున్న మహాసభను దిగ్విజయం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. కరీంనగర్ జిల్లా గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాలరావు అడిగి తెలుసుకుందాం. వేణు, గుడ్ ఈవినింగ్. చెప్పండి, కేటీఆర్ ఏమని దిశానిర్దేశం చేయనున్నారు? ఎల్కతుర్తిలో జరగనున్న ఈ మహాసభను దిగ్విజయం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా సన్నద్ధమవుతున్నారు? గుడ్ ఈవినింగ్. అంటే ఈ నెల 20న అటు అంటే ఇది హన్మకొండ జిల్లా కిందకి వస్తుంది. అది ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ, అంటే ఈ రైతోత్సవ సభ 25 సంవత్సరాల్లో అడుగు పెడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ గా మారిందనేటువంటి నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వచ్చేందుకు కూడా సంసిద్ధమైతే అవుతున్నట్టు పరిస్థితి నేపథ్యం. ఇంకోవైపు చూసుకుంటే కూడా అంటే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంటే ప్రతి వాళ్ళు కూడా ఏ విధంగా రావాలి, ఎట్లా రావాలి, ఎన్ని బస్సులు, ఎన్ని కార్లు, అంటే పార్కింగ్ సౌకర్యం కావచ్చు. మరి ఇంకోవైపు ఏంటంటే ఎండలు బాగా ఉన్న నేపథ్యంలో కూడా వచ్చిన ప్రతి కార్యకర్త కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ప్రస్తుతం అయితే సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇటు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇటు గంగుల కమలాకరే కాదు, ఇటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇటు విద్యాసాగర్ రావు, కోరకంటి చందర్, జీవి రామకృష్ణారావు, ఆగయ్యతో పాటుగా ఇటు ఎమ్మెల్సీ రమణ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు మాజీ ఎమ్మెల్యేలు అంటే రసమై బాలకిషన్, శంకర్ రవిశంకర్ తో పాటు మనోహర్ రెడ్డి, సతీష్ కుమార్ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ఎందుకంటే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు ముందు కూడా సింహగర్జన సభ కూడా కరీంనగర్ జిల్లాలోనే మొదలు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారికి కరీంనగర్ జిల్లా అంటే అమితమైన ప్రేమ. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా నాటి పోరాటంలో ఉద్యమ స్ఫూర్తినిచ్చినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లానే చెప్పాలి. ఇప్పుడు కూడా రైతోత్సవ సభ కూడా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి కూడా కదం కలుతూ ఇప్పటికే పెద్ద ఎత్తున రైతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నటువంటి పరిస్థితి ఒకటైతే, ప్రజలకు అనుగుణంగా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఏ విధంగా చేయాలి, ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలనేది కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శోభన్, ఇప్పటికే అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 400 ఆర్టీసీ బస్సులు బుక్ చేశారు, ఇంకోవైపు 200 ప్రైవేట్ బస్సులు కూడా బుక్ చేశారు. శోభన్, ముఖ్యంగా అంటే కరీంనగర్ జిల్లాపై ప్రత్యేకమైన ప్రేమ కేసీఆర్ ఉంటుంది కనుక ఈ జిల్లా ప్రజలంతా కూడా ఈ యొక్క రజతోత్సవ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఒక లక్ష్యం కనిపిస్తోంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. రేపు 25 నిర్వహించే సభను ఘన విజయం సాధించాలి. దీనికి అందరూ కూడా సహాయ సహకరించాలి. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తారు కనుక అందరూ కూడా సౌకర్యం ఉంది ఈ యొక్క విజయవంతం చేసే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్తున్నట్టు నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. శోభన్, రైట్. వేణుగోపాలరావు, థ్యాంక్ యూ. మొత్తంగా గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ మహాసభను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో సమయం అవుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు.